ఇడ్లీ 25, మసాలా దోశ 25, వడ 25, పూరి 25, మైసూర్ బజ్జీ కూడా 25. ఎనీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ 25 రూపీస్ మాత్రమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగానే మనకు B946 పిల్లర్ నెంబర్ అయితే ఉంటుంది. దాని ఆపోజిట్లోనే మనకు శ్రీ గణేష్ దోశ పాయింట్ అనేది ఉంది. వీళ్ళ దగ్గర వచ్చేసి మనకు ఎనీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ 25 రూపీస్ మాత్రమే. వీళ్ళైతే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి ఫుడ్ మనకు దొరకడం చాలా రేర్. అందులో ఈ ప్లేస్ ఒకటి మనకు ఇక్కడ ఈరోజు అయితే ఇక్కడైతే మనం వచ్చేసాం. నేను ఇంతకుముందు 2-3 సార్లు అయితే ఇక్కడ వచ్చి టిఫిన్ అనేది చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సరే మీకు కూడా చూపిద్దామని నేను ఈరోజు మళ్ళీ అయితే వీళ్ళ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు మనం వెళ్ళి వీళ్ళ ఓనర్ తోటి మాట్లాడి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. భయ్యా आपका नाम क्या है? शंकर बिरादर. आपका शॉप का नाम? जय गणेश टिफिन सेंटर. गणेश टिफिन सेंटर. अपने पास क्या क्या आइटम मिलते हैं? इडली, डोसा, बोंडा, वड़ा, पूरी. प्राइजेस क्या? 25 एनी आइटम 25. एनी आइटम 25. ओके. और एड्रेस कहाँ आता है भैया? रजिस्ट्रेशन पासपोर्ट ऑफिस सिकंदराबाद. हाँ, उसके साथ. अपने टाइमिंग्स क्या है? टाइमिंग मॉर्निंग 5:30 को रेडी हो जाता है, रात में 10:30 तक रहता है चालू, कंटिन्यू चालू नॉन स्टॉप. हाँ, हाँ, सुबह शाम तक कंटिन्यू. ओके. कितने साल हो गए भैया ये? अभी इधर लगा के 1-2 साल हो गया. ये लाइन में आके 10 साल से ये लाइन में चल. 10 साल से ये लाइन. कितने साल पुराना है? 10 साल पुराने से. 10 साल. ज़्यादा फेमस आइटम कौन सा है? सब एनी आइटम सब 25 रुपीज़ है ना. सब आइटम वही से उतना जाता है, उसका कोई ज़्यादा कम नहीं. क्वालिटी कैसा रहता है? क्वालिटी एकदम नंबर 1 है. कुछ क्वालिटी में नो कॉम्प्रोमाइज़. नहीं, कम में प्राइस करना कुछ नहीं, क्वालिटी में कुछ कॉम्प्रोमाइज़ नहीं. क्वालिटी सेम. तो एकदम. हाँ, वही रस रहता. अभी एक आधे घंटे में फुल रस रहता. अभी टाइम नहीं हुआ, वो हिसाब से अभी देखे तो पब्लिक रहता फुल. थैंक यू भैया. ఇది అల్లం, వైట్ చెక్, అది పల్లి, పూరి కర్రీ, సాంబార్. పూరి కర్రీ, సాంబార్. ఇడ్లీ ఎన్ని వస్తుందా? 4 వస్తాయా? వడన్న 2 వస్తాయన్నా? फोर पीसेस వస్తాయా? ఓకే. थोड़ा మైసూర్ బజ్జీ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చేస్తున్నాను మీకోసం. ₹25కి ఇంత మంచి క్వాలిటీ చాలా రేర్. మనం ఎక్కడ తీసుకున్నా కూడా సిటీలో 30 రూపీస్ మినిమం ఛార్జ్ చేస్తాం. వీళ్ళ దగ్గర 25 రూపీసే, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలాగే వడ కూడా టేస్ట్ చేస్తున్నాను. వడ కూడా మనకు 25 రూపీస్ మాత్రమే. 2 పీసెస్ అయితే వస్తుంది. ఇదే 2 పీసెస్ మనం బయట ఎక్కడైనా తీసుకుంటే 40 రూపీస్ ఉంటుంది మినిమం. వడ కూడా చాలా బాగుంది, క్రిస్పీగా. వడతో పాటు మనకు సాంబార్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సాంబార్ అండ్ చట్నీ, బఠానీ కర్రీ అండ్ చట్నీ 4 పీసెస్ వస్తుంది. ఇది కూడా మనకు కేవలం 25 రూపీస్ మాత్రమే. క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ లేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ స్టేట్ ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ విజిట్ అయితే చేయండి ఒకసారి. దీని ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను.
అండ్ మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ కూడా మనకు 25 రూపీస్ 4 పీసెస్ అయితే వస్తాయి. ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంది. 25 రూపీస్కి ఇంత మంచి టేస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా అయితే ఇప్పుడు మసాలా దోశతో అయితే ఎండ్ చేస్తున్నాం. మసాలా దోశ అంటే మన హైదరాబాద్లో చాలా చోట్ల మినిమం 30-40 రూపీస్ అయితే స్టార్టింగే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మనకు కేవలం 25 రూపీసే టేస్ట్ అయితే చేస్తున్నాం. ద బెస్ట్ మసాలా దోశ అని చెప్పుకోవచ్చు. 25 రూపీస్కి ఇంత మంచి మసాలా దోశ ఈ హైదరాబాద్లో దొరకడం చాలా కష్టం. అండ్ చాలా రేర్ ప్లేసెస్లో అయితే మనకు దొరుకుతుంది ఇంత మంచి క్వాలిటీతో అయితే. మీరు ఎవరైనా కనుక మన సికింద్రాబాద్ సైడ్ కనుక వస్తే ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను. మీకు అందరికంటే ముందు మీకు తెలియాలంటే మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.